హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి. ఈ రోజుది డే 2 ఇన్ తిరుపతి. సో ఈ రోజు అయితే మేము కిందన టెంపుల్స్ తిరగాలని అనుకుంటున్నాము. దానికన్నా ముందు మేమైతే తిరుపతి పైనే ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి విజిట్ అయితే అవుదాం అనుకుంటున్నాము. అక్కడ ఫుడ్ కూడా తినేద్దామని. ఇంకా కిందన గుడి లాంటివి చూసి ఇంకా నైట్ కి అయితే ట్రైన్ ఈ రోజు. సో రూమ్ కూడా ఇప్పుడే చెక్అవుట్ అయితే అయిపోతున్నాము. కానీ రూమ్ అయితే బాగుంది, అంత ఫెసిలిటీ అయితే చాలా బాగా వచ్చింది. వన్ డే అయినా సరే. సో వరహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మేము. అక్కడ మా కోసం చిన్న పాప హాయ్ చెప్తుంది. వచ్చిన ప్రతిసారి కూడా హాయ్ 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 అని చెప్తుంది. ఈ రోజు నా అవుట్ఫిట్ ఏంటంటే వైట్ కలర్ ఈ రోజు నా అవుట్ఫిట్. ఇది ఏనో మా సిస్టర్ది, నాకు సైజ్ చేయించుకొని నేర్చుకున్నాను. వైట్ కలర్ నాకు నచ్చుతుంది కదా అని. సో నా కెమెరా ఈ రోజు ఎవరు తీస్తున్నారు అంటే మా అక్క తీస్తుంది. ఆ పక్కన చిన్న పాప చూస్తుందని అలా చూస్తే కజ్జిపిచ్చి చేసేస్తుంది. సో ఏదైనా తేడాలా వస్తే లైట్ తీసుకోండి. ఇంకంతే, ఇంకా టెంపుల్స్ లోకి అయితే వెళ్ళిపోద్దాం గాయ్స్. ఇప్పుడు మేమైతే టిఫిన్ చేయడానికంటే వచ్చాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి తిరగాలి అన్నా సరే మనము ఓపిగ్గా ఉండాలంటే ఫుడ్ తినాలి. నేను అసలు బయట తిరుగుతున్నానే కదా, నా ఫేస్ అంతా ఫుల్ పాడైపోతుంది. ఫేస్ లో కళ కూడా పోతుంది. మీరు చూసే ఉంటాను ఫేస్ ఎలా డల్ అయిపోయిందో అనేది. ఇక్కడనే కాదు, ఏమేమి ప్లేసెస్ బయటికి తిరిగినా సరే, రాజమండ్రి లైక్ ఎక్కడికైనా వెళ్ళినా సరే నాకు ఇలానే బేగానే బాడీ సిక్ అనేది అయిపోతుంది. అండ్ ఫీవర్ లాంటిది కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ కి అయితే నాకు హెడ్ ఎక్ జలుబు కూడా చేసేసింది. అందుకే నా వాయిస్ ఎలా అయితే వస్తుంది. సో ఇక్కడ టిఫిన్ అయితే చేస్తాం. స్పెషల్ కూడా ఏదో ఉందంట, అది స్పెషల్. ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ అయితే నేను తింటున్నాను, రబ్బర్ ఇడ్లీ. నాకు 2 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే ఇడ్లీలు బాగా నచ్చేవి. ఇప్పుడు ఎందుకో కానీ అంటికి పోతున్నాయి రబ్బర్ ఇడ్లీ. ఇక్కడ ఫేమస్ అంట కదా ఈ ఇడ్లీ. అంతకేం ఎక్కలేదు గాయస్. ఇక్కడ స్పెషల్ అంట, ఇది ఎలా చూపించాలి, ఇది కర్ణాటక స్పెషల్ అంట. మునుమొగల స్పెషల్ అంటే ఇదేదో చూపిస్తాను మీకు. నెయ్యి వేస్తే ఏం లేదు, ప్లేన్ దోశ, కారం వేసారు, మసాలా వేసారు అండ్ నెయ్యి వేసేసారు. అదే స్పెషల్, కర్ణాటక స్పెషల్ అంట. ఇది నెయ్యి, అది కాదు, ఇది నెయ్యి. సరే టేస్ట్ బాగుందా చెప్పు నువ్వు. పెట్టు, బాగుంది గాయస్. ఇక్కడ నేనైతే వరహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది, ఫుల్ ప్లేన్ రోడ్. ఇప్పుడే నాకు మా ఫ్రెండ్ కనిపించిన బ్లాగ్లో చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను కానీ తర్వాత. సో గాయస్, ఇక్కడ నుండి ఫుల్ డిస్టర్బ్గా ఉంటుందని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ బిఫోర్ నైట్ మా దర్శనం అనేది అయిపోయింది. తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చాము, ఇలా షాపింగ్ చేసుకుందామని అండ్ అన్నప్రసాదం తిందామని, ఇలాగా పూజ చేద్దామని కూడా వచ్చాము. సో ఇక్కడ పూజ అనేది మా తమ్ముడు అయితే చేస్తున్నాడు. ఏముంటుంది, దాని ఎదురుగే కదా దీపం అనేది వెలిగించి హారతి ఇవ్వడం కదా. సో ఇదంతా ఇచ్చిన మూలంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దర్శనం అయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయిన వల్ల దర్శనం ఒక్కటే అయిందనే ఫీల్ అనేది వచ్చింది. బట్ ఇవన్నీ చేశాక ఇంకా హ్యాపీ అనేది అయితే మాకు వచ్చింది. సో ఇంకా ఇదంతా అయిపోయాక అటు నుండి అటు అలా షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇదంతా చూసి నాకు మినీ హోల్సేల్ బజార్లా అయితే అనిపించింది. చాలా రీజనబుల్ కాస్ట్ అని కూడా అనిపించింది. నేనైతే పర్సనల్గా ఒక ఇయర్ రింగ్స్ అండ్ కీ చైన్ టైప్ లాంటివే నేను తీసుకున్నాను. మోస్ట్లీ మా ఫ్రెండ్స్కే నేనైతే తీసుకున్నాను. ఇక నా మైక్ పనిచేస్తుందేమో అని అనుకున్నాను.
అనుకున్నాను, తిరిగేసి చూస్తే నా మైక్ అక్కడ ఛార్జే అయిపోయింది. సో ఇక్కడ నా ఫ్రెండ్స్కి తీసుకున్నానని నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ నా ఫ్రెండ్స్కి నేనైతే షాపింగ్ చేశాను, ఆ తర్వాతే నాదైతే తీసుకున్నాను. ఇంకోవైపు మా మమ్మీ మా ఇంటికి సామాన్ల కోసం అంటూ అండ్ పూజ సామాన్ల కోసం అంటూ అని చూపిస్తుంది. ఇంకా అక్కడ షాపింగ్ చేసేసాక అక్కడ నుండి అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము. మాదే ఫస్ట్ బ్యాచ్, అంటే మా దగ్గర నుండే స్టార్ట్ అయింది కూడా. లంచ్ చేయలేమేమో అనుకున్నాము, దర్శనం ఒకటే అయ్యింది కదా, ఇంకా లంచ్ చేయలేమేమో, ఆ లక్ మాకు లేదేమో అని అనుకున్నాము. కానీ తర్వాత రోజే మేమైతే వచ్చి లంచ్ అయితే చేసాం. చాలా లక్ అనిపించింది. చాలామంది అంటూ ఉంటారు అండ్ ఇది ఒక నిజం కూడా, ఇక్కడ తింటే అదొక లక్ అని అంటే చూడ నిజమే అని మాకైతే తెలిసి వచ్చింది. సో ఇంకా మస్ట్ అండ్ షుడ్గా అయితే మేము ఎలాగో తింటాము, ప్రతిసారి వచ్చిన ప్రతిసారి కూడా అందరూ అలాగే కదా తింటారు. అండ్ ఇంకా తినేసాక బయటకు వచ్చి ఇక్కడ మురి మిక్చర్ అయితే మేము చూసాము. మురి మిక్చర్ తినేక నిజం చెప్తున్నాను, ఎంతైనా మన ఆర్కే బీచే బెస్ట్ అనిపిస్తుంది. అసలు కంపేర్ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏమీ లేదు, అసలు స్పైసీ కూడా లేదు. ఇంకా అయిపోయాక అటు నుండి అటు గోవింద్ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము, అంటే కొండ మీద నుండి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ గోవింద్ స్వామి టెంపుల్కి అయితే ఆల్రెడీ బిఫోర్ వచ్చినప్పుడైతే మాకు 2 మెమొరీస్ అయితే ఉన్నది నాకు మాత్రమే. అది ఇప్పుడు నేనైతే చెప్పలేను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను. సో ఇక్కడ నా ఫేస్ అంతా ఫుల్ పాడైపోయింది. జర్నీస్కి అయితే నా ఫేస్ ఫుల్ పాడైపోతుంది అండ్ వీక్ అయిపోతాను, బాడీ సిక్ అయిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది, నాకేంటో తెలియదు, జర్నీస్ అంతగా పడదు. ఇంకా దర్శనం చేసుకోవడానికంటూ వెళ్తున్నాము. వెళ్ళేలోపే మా మమ్మీ అవి ఇవని చూసేసుకుంటుంది. ఆ టైంకి వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి సో దానికి ఏదైనా డెక్కల్ లాంటిది యూజ్ అవుతుందేమో అనుకొని చూసుకుంటుంది. ఇంకా అవన్నీ చూసుకున్నాక టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. టెంపుల్లోకి మేము బిఫోర్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. ఎంత చూసుకున్నా బిఫోర్ మేము వెళ్ళినప్పుడే బాగా నచ్చింది. అప్పుడు మేము వినాయక చవితి టైంలో అయితే వెళ్ళాం. సో అందుకే ఆ డెక్కర్ అండ్ కోనేరు వాటర్ అదంతా కూడా ఉన్నది. ఇప్పుడు అదన్నీ ఏమీ లేదు, సో నార్మల్గానే ఉన్నది టెంపుల్ అంతా. కానీ దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. నాకు ఒకవైపు కోల్డ్, ఒకవైపు కాఫ్, ఇంకా తట్టుకోలేకపోతున్నాను, అంత సిక్ అయితే అయిపోయాను. దర్శనం కూడా అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసాం. మమ్మీ అవన్నీ చూసుకుంటుంది ఏమేమి కావాలో ఏంటని. నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఇంకోవైపు ట్రైన్ జర్నీ కూడా టైం అయిపోతుంది. బట్ ఎంత చూస్తే ఎప్పుడుకో ఒకసారి ఇక్కడికైతే వస్తాం మేము. సో ఇదే కాకుండా ఇంకోవైపు ట్రైన్ కోసం అంటూ టెన్షన్, అంటే అదే రోజు 8 o'clockకి నైట్ ట్రైన్ జర్నీ. సో మాకు A to Z అంతా కూడా మా డాడీ కార్డ్ ద్వారా అయ్యింది. పోలీస్ కార్డ్ ఉంటేనే మాకు ఇంతవరకు అయితే వచ్చింది. ఇంకా మాకు ఇదంతా అయిపోయాక ట్రైన్ జర్నీకి అంటూ స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, ఓపిక లేకపోయినా సరే ఒక 2 clips మాత్రమే నేను చేశాను. సో అంతే, ఇంకా మా తిరుపతిది అయిపోయింది.